హాయ్ అండి. నేను మీ బాను. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు చూస్తున్నవి మల్లెపూలు. నేను నైటు సామాను తోమేసుకున్న తర్వాత మల్లెపూలు మాల కడదామని తీసి బయట పెట్టుకున్నా అండి. ఈలోపు మా బుడ్డదేదో అంటుంటే దాంతో మాట్లాడుతున్నాను. ఇంకా తర్వాత మల్లెపూలు మాల కట్టేసుకున్నాను. నాకు పూలు మాల కట్టడం అయితే సరిగ్గా రాదండి. ఏదో చూసి మీరు అడ్జస్ట్ అయిపోవాలి. ఇప్పుడిప్పుడు ఏదో వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను కదా! అందులో ఏ చిన్న పొరపాట్లున్నా కొంచెం ఇంట్లో వాళ్ళలాగా మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఏదైనా ఏ చిన్న పొరపాటున్నా కొంచెం మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే నేను కూడా చిన్నగా మారుతాను కదండీ. స్టార్టింగ్‌లో అందరూ సక్సెస్ అవ్వరు కదా! సక్సెస్ అవ్వాలంటే తొలిమెట్టు ఖచ్చితంగా ఏదో ఒక తప్పు ఉంటది కదా! మీరు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. తర్వాత మా పిల్లలు హోంవర్క్ చేస్తున్నారండి. హోంవర్క్స్ అంటే 5, 6కి చేసే హోంవర్క్ కాదది. నైట్ 9:30 అయింది. అందుకే స్పెషల్‌గా షూట్ చేసి మరీ పెడుతున్నాను. అందుకే మా చిన్నపిల్ల ఏడుస్తుంది. ఏడవడం ఏం కాదులేండి. ఎక్కడ టీచర్‌కి పెట్టేస్తానని గొడవ చేస్తుంది. నాకు తెలిసి ఖచ్చితంగా ఈ వీడియో టీచర్ చూస్తారని అనుకుంటున్నాను. ఏదో ఒక రోజు చూస్తారు కదా! ఇంకా తొందరగానే పనంతా చేసేసుకున్నానండి. వీడియో షూట్ చేసుకుంటున్నాను. ఈ రోజు నుంచి ఖచ్చితంగా వీడియోస్ చేయాలి. ఖచ్చితంగా నేనేంటో నిరూపించుకోవాలని నేను గట్టిగానే ఉన్నాను. మీ సపోర్ట్ కూడా నాకు చాలా అవసరం అండి. దానికోసమే నేను ఇవాళ నుంచి ఎలాంటి నెగెటివ్ తీసుకోకుండా, మీరు ఎలాంటి నెగెటివ్ చూడకుండా నాకు సపోర్ట్ చేస్తారనే నేను అనుకుంటున్నాను. పని ఎలాంటివి ఏం పెట్టుకోను. నా పని ఏమైనా ఉన్నా తొందరగా చేసేసుకుంటాం. ఫ్యామిలీ తర్వాతే కదా ఏదైనా సరే. ఇంట్లో అన్ని పనులు చేసేసుకొని నైట్ టైంని ముగించేసాను. ఇంకా ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ అండి ఇది. మార్నింగే లేచాను. నైట్ ఎలాగో సామానువన్నీ తోమేసుకొని పడుకున్నాను కాబట్టి ఉదయాన్నే పెద్ద పని అయితే నాకు అనిపించలేదు. ఇది మార్నింగ్ ఎలా ఉందో వ్యూ చూపిస్తున్నాను. నైట్ అయితే ఫుల్ వర్షం పడింది మాకు. మీకు వర్షం పడిందా? పడితే నాకు కామెంట్ చేయండి. అస్సలు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. వ్యూస్ అయితే చాలా ఎక్కువ వస్తున్నాయి. ఎవ్వరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మీరు ఎవ్వరూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోతే నేను ఎలా సక్సెస్ అవుతాను? అట్లీస్ట్ నన్ను మీ ఫ్రెండ్ లాగైనా ట్రీట్ చేయాలి కదా! సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక నేను పిల్లల్నైతే లేపేసానండి. వాళ్ళు వెళ్ళి రెడీ అవ్వాలి కదా! వాళ్ళు రెడీ అయితే నేను ఇంక వంట పని చేసుకోవడానికి ఉంటుంది. నైట్ వర్షం వల్ల శుభ్రంగా చల్లగా నిద్రపోతున్నారు. నాకైతే వాళ్ళని అలా చూస్తుంటే నాకు కూడా నిద్రపోవాలనిపించింది. ఏదో కష్టంగా పైకి లేచారులేండి. లేచి వాళ్ళు వెళ్ళి రెడీ అయ్యారు. నేను ఈలోగా టిఫిన్‌కి చట్నీ చేశాను. ఈరోజు చిక్కుడుకాయ కర్రీ చేశా. గోరు చిక్కుడుకాయ కర్రీ చేశానండి. నాకు తెలిసి చాలామందికి తెలుస్తదిలేండి. తెలియకుండా ఏమీ ఉండదు. ఇంకా చట్నీ చేసేసి ఆ తర్వాత కర్రీ ఇవన్నీ చేశాను. ప్రతీదీ ఏమి షూట్ చేయలేదు. నాకు కుదిరిన మట్టికి చేశాను. ఎందుకంటే పిల్లల్ని కూడా చూసుకోవాలి కదండీ. ఇంకా చిక్కుడుకాయ కర్రీకి ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ ఫ్రై చేసుకొని ఆ తర్వాత చిక్కుడుకాయలు, పచ్చిశనగపప్పుని నేను ఫస్ట్ కుక్కర్‌లో వేసి ఉడకపెట్టాను. అది మీకు చూపించలేకపోయాను. మర్చిపోయాను యాక్చువల్‌గా చిన్న క్లిప్ షూట్ చేసుకోలేదు. మధ్య మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తున్నాయి. ఏమనుకోవద్దు. కొంచెం నా ఫోన్ కూడా ప్రాబ్లమ్ ఉంది. కొంచెం అర్థం చేసుకోండి. వీడియో ఏమాత్రం కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉన్నా కానీ ఏం ఫీల్ అవ్వద్దు. ఏదైనా నెగిటివ్‌గా అనిపించినా నాకు వెంటనే కామెంట్‌లో చెప్పండి. నేను ఏమాత్రం నెగిటివ్‌గా తీసుకోను. ఈ కర్రీ అయితే మీలో ఎంతమందికి తెలుసో కూడా నాకు కామెంట్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకునే వెళ్ళాలి. అది మాత్రం మర్చిపోవద్దు. ఆ తర్వాత నేను ఉడకబెట్టిన చిక్కుడుకాయ ఇంకా శనగపప్పు వేసేసాను. ఎక్కువగా ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి. నేను కుక్కర్‌లో వేసాను తొందరగా ఉడికిపోతుందని. కొంచెం పలుగ్గానే ఉడకబెట్టుకోవాలి. నేనైతే ఒక్క విజిలే వేసాను. కొంచెం పసుపేసి ఉడకబెట్టుకుంటే ఆ చిక్కుడుకాయలో ఆ పచ్చి స్మెల్ అయితే పోతది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కూడా బాగుంటుంది. అందుకే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. యాక్చువల్లీ ఇంట్లో దంచింది అయిపోయింది. ఇంకా పొద్దున్నే ఏం దంచుకుంటాంలే అంత టైం కూడా ఉండదండి. మా పెద్ద బాబుకి 7కే బస్సు వచ్చేస్తుంది. అందుకే ఇంకా ఇంట్లో ఉన్న ప్యాకెట్ ఉంటే అది వేసేసాను. మీరేదో దంచుకున్నది వేసుకోండి. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత కొంచెం సేపు అది మగ్గాలి. మగ్గిన తర్వాత ఆ తర్వాత మీ ఇంట్లో ఏమైనా గరం మసాలా ఉంటే అది వేసుకోండి. సేమ్ మనం వండుకోవడం కుదిరితే చికెన్ కర్రీ కంటే చాలా బాగుంటుంది. వెజ్ కర్రీస్‌లో చాలా వెరైటీస్ ఉంటాయి కదా! నేనైతే ఈ కర్రీ యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నా. ఏంటమ్మా బాబు చిక్కుడుకాయ కర్రీ కూడా రాదా నీకు అని అనుకోకండి. గోరు చిక్కుడుకాయ కర్రీ చేయడం వచ్చు. కానీ కొంచెం డిఫరెంట్‌గా ఏమైనా ఉంటదేమో అని యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే శనగపప్పు వేసి వండుకోవడం చూపించారు. ఈరోజు నేను శనగపప్పు వేసే వండా. ఇంతకుముందు కూడా వండా. మా ఇంట్లో వాళ్ళకి నచ్చిందని మళ్ళీ వండాను. ఇంకా చిక్కుడుకాయ వేసేసాం కదా! ఆ తర్వాత అందులో మీ దగ్గర ఉంటే కొంచెం గరం మసాలా అవన్నీ వేసుకోండి. కారం వేసుకోండి. వేసుకొని శుభ్రంగా కలిపేసి కొంచెం వాటర్ వేసేసుకొని దాన్ని శుభ్రంగా మగ్గబెట్టేసుకోండి దగ్గరగా. తర్వాత కొత్తిమీర వేసేసుకొని హాయిగా హ్యాపీగా తినేయండి. నేనైతే దోసలో కూడా అది వేసుకుని తిన్నా ఈరోజు. ఈరోజు టిఫిన్‌కి అయితే దోస వేసా. ఆ కర్రీ వేసుకొని తిన్నా. చట్నీ అస్సలు అవసరమే లేదు. టిఫిన్‌కి కూడా బాగుంటుంది. చిక్కుడుకాయ కూడా ఫైబర్ ఉంటుందంట కదండీ! నాకు ఈ మధ్యనే తెలిసింది. సరే కానీ మన వీడియోస్ విషయానికి వద్దామండి.
ఎవరు నాకు చెప్పట్లేదు. కొత్త పిల్ల గదా! ఫీల్ అవుతది అనుకుంటున్నట్టున్నారు. వ్యూస్ మాత్రం విపరీతంగా వస్తున్నాయి. అసలు అన్ని వ్యూస్ వస్తాయని కూడా నేను అనుకోవట్లేదు నా వీడియోస్‌కైతే. కానీ ఎవ్వరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఉన్న సబ్స్క్రైబర్స్ అలానే ఉంటున్నారు. అలాగే చూసి వెనక్కి వెళ్ళిపోతున్నారు. కొంచెం వచ్చి అలా చూసి అలా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఏసుకొని వెళ్తే మీకేంటి ప్రాబ్లమ్? కానీ ఇలా అంటున్నానని ఏమనుకోకండి. ఏదో మీరందరూ మా వాళ్ళే కదా అని అలా అంటున్నా. మాలాంటి కొత్త వాళ్ళని కూడా మీరు కొంచెం ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది కదా. యూట్యూబ్‌తో ఏదో చిన్న ఇంట్రెస్ట్‌తో ఏదో ప్రోత్సాహం ఇస్తున్నారు వెనకాల. దానివల్ల నేనేదో సపోర్ట్‌తో అలా పైకెళ్ళిపోతున్నాను అనుకోండి. కానీ నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నలుగురితో స్టార్ట్ చేశాను. ఈరోజు 54 మంది ఉన్నారు. దానికి కూడా నేను చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటదని నా ఫీలింగ్. ఇదైతే దోస బ్యాటర్ అండి. ఏవండీ నాకు ఒక చిన్న డౌటు. మీ అందరి ఇళ్ళల్లో కూడా ఇలానే పిండి పొంగుతదా? మా ఇంట్లో ఎప్పుడు ఈ పిండి ఇలానే పొంగుతది. ఇడ్లీ పిండి అయినా, దోస పిండి కూడా ఇలానే పొంగుతుంది. ఉదయం షూట్ చేసినప్పుడైతే ఇలా పొంగలేదు. నేను ఆ క్లిప్ యాడ్ చేయలేదు కావాలనే. నేను దోస ఏద్దామని చూసేసరికి ఒక్కసారికే పొంగిపోయింది. అదేంటో నాకసలు అర్థమే కావట్లేదు. మీ అందరింట్లో కూడా అలాగే పొంగుతదా? స్పెషల్లీ మా ఇంట్లోనే పొంగుతదా అర్థం కావట్లే. మళ్ళీ నాకది డబుల్ పనయింది. కిందదంతా క్లీన్ చేసుకోవాల్సొచ్చింది. మళ్ళీ ఆ 2 గిన్నెల్లో తీసి మళ్ళీ ఒక పెద్ద గిన్నెలో ఎయాల్సొచ్చింది. ఏదో బిల్డప్‌కి అలా కలుపుదామని చూపిస్తే 2, 3 సార్లు కిందకి ఒలిగిపోయింది. నాకు రెండోసారి మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సొచ్చింది. అందుకే ఓవర్‌గా చేయకూడదు ఏది అంటారు. ఏదో కొంచెం ఓవర్‌గా చేశాను. అదేమో కింద ఒలికింది. సరే సరే కానీ తర్వాత దోశలేసాను. అది వీడియో క్లిప్ చేయలేదండి. ఎందుకంటే పిల్లలకి జడలవి ఏసాను. ఇంక తర్వాత షూట్ చేయడం కుదరలేదు. నాకు కూడా అవి షూట్ చేసుకొని ఇవన్నీ చేయాలంటే హడావిడి అయిపోతుందండి. ఇద్దరికీ ఒకటే టైమింగ్ వల్ల నాకు అడ్జస్ట్ చేసుకోవడం కుదరట్లేదు. ఏమనుకోవద్దండి. తర్వాత పిల్లలకి లంచ్ బాక్సెస్ అవి పెట్టేశాను. పెద్ద పాపకి అప్పటికే బస్సు వచ్చిందని కాల్ వచ్చేసింది. మా పెద్ద పాప అయితే బాయ్ చెప్పేసి వెళ్ళిపోయింది. తర్వాత మా చిన్నోడు కూడా వెళ్ళిపోయాడు. తర్వాత నేనైతే తైతీగా రెడీ అయ్యా. పాపం ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ వరకు నడిచి వెళ్ళాలండి. బస్సు అయితే రోడ్ మీదకి వస్తుంది. పాపం అది నడుచుకుంటూ వెళ్తుంది. మా చిన్న పాపకి అయితే ఇంటి దగ్గరికి వ్యాన్ వస్తుందండి. అది వెళ్ళిన తర్వాత మా చిన్నదానికి వ్యాన్ వస్తుంది. పాపం చూడండి ఎంత జాగ్రత్తగా ఎంత పొదుపుగా నడుచుకుంటూ వెళ్తుందో. దాన్ని చూస్తే పాపం అనిపిస్తుంది. ఇంటికి వచ్చి తీసుకెళ్తే బాగుండు అనిపిస్తుంది కానీ అలాగే నడుచుకుంటూ వెళ్తుంది. ఆ తర్వాత మా బుడ్డది వెళ్ళింది. వాళ్ళిద్దరు వెళ్ళిన తర్వాతే నాకు ఇంట్లో సగం పని అయినట్టు ఉంటుంది. వాళ్ళిద్దరు ఉండగా నాకు అసలు పనే అవ్వదు. ఇంకా వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. నేను వాళ్ళిద్దరు వెళ్ళిన తర్వాత నా రెగ్యులర్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. పైకి వెళ్ళడం, నా మొక్కల్ని చూసుకోవడం. ఈ వర్షాలు పడడం వల్ల నా మల్లె మొక్క మొత్తం పాడైపోయిందండి. కొత్తగా వచ్చిన ప్రతి మొగ్గ పాడైపోయింది. చూసి చాలా బాధ అనిపించింది. కానీ లాస్ట్ టైం వచ్చిన టమాటా మొక్కలు మీకు చూపించాను కదా, అవి అప్పుడు చిన్న చిన్నగా ఉన్నాయి. మీకు లాస్ట్ వీడియోలో ఒకసారి షూట్ చేసి పెట్టాను. ఇప్పుడు కొంచెం పెద్దగా అయినాయి. అవి వేరే దాంట్లోకి షిఫ్ట్ చేయాలి. మన తోటలో టమాటాలు కూడా కాయించేద్దాం. ఖచ్చితంగా ప్రతి వీడియో నేను షేర్ చేసుకుంటాను మీతో. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఏ చిన్న పొరపాటు ఉన్నా సరే మన పిల్లే కదా మార్చుకుంటుందని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాగున్నా కామెంట్ చేయండి, బాగోకపోయినా కామెంట్ చేయండి, మర్చిపోద్దు. మీరు చూస్తున్న ఈ వీడియోలో ఏ చిన్న పొరపాటు ఉన్నా నాకు వెంటనే చెప్పండి. నేను మళ్ళీ మార్చుకోవడానికి ట్రై చేస్తాను. కొంచెం ఎడిటింగ్లో కూడా నేను కొంచెం నేర్చుకోవాలి కదా. ఏ ఒక్క విషయం తెలియకుండానే నేను ఎడిటింగ్ చేసుకుంటున్నానండి. ఈ మధ్య యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నాను. ఇప్పటి వరకు నాకు కనీసం ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఏదో చెయ్యాలి అనే ఒక ఆలోచన, ఆ ఇంట్రెస్ట్ వల్ల ఇంతవరకు వచ్చా. చెప్పా కదా ముందే, నలుగురితో స్టార్ట్ అయిన నేను 54 మంది సబ్స్క్రైబర్స్తో స్టార్ట్ అయ్యా ఇప్పుడు. ఇంకా ఆ 54 కాస్త ఇంకా ఎంత పెరుగుతారులేండి. నాకు ఎలాగో మీ మీద నమ్మకం ఉంది. అది వేరే విషయం అనుకోండి. ఈ గులాబీ మొక్కకి నేను లాస్ట్ వీడియోలో చెప్పా కదా రొబ్బలు విరిచేస్తానని. ఆ విరిచిన ప్రతి రొబ్బ పక్కన కొత్తగా చిగుళ్ళు వచ్చాయి. ఇప్పుడు అందులోంచి మళ్ళీ మొగ్గలు వస్తాయి, పువ్వులు పూస్తాయి. ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది గులాబీ మొక్క అంతా. అవి కూడా నేను వీడియోస్ చూపిస్తాను మీకు ఖచ్చితంగా తీసి. అప్పటి వరకు మీరు మన వీడియోస్ ఏది మిస్ అవ్వకూడదు. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా మీరు చూడాలి. ఓకే. అన్ని వీడియోలకి చూసి లైక్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇదే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయాలి. ఎందుకంటే బానుని మీరే కాబట్టి చూసుకోవాలి. మీరు చూసుకోవాలి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఈ వీడియో షేర్ చేసి బానుని ఇంకా గొప్పదాన్ని చేయాలి. నేను కూడా మీ ఫ్యామిలీలో ఒక అమ్మాయినే కదా. నన్ను కూడా మీరు ఎంకరేజ్ చేయాలి కదా. ఈ వీడియోని మాత్రం ఎవ్వరు నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ ఎవరు నా గురించి నెగిటివ్గా అనుకోకండి. ఏదో ఉన్న చిన్న ఆలోచనతో ఇలా స్టార్ట్ చేయాలని అనుకున్నాను, స్టార్ట్ చేశాను. ఇందులో నెగిటివ్ మానేసి పాజిటివ్ని చూడండి. చాలామంది అనుకుంటారు ఏదో పని పాటు లేక ఏదో పిచ్చ పిచ్చగా ఏదో చేసి పెడుతుంది అని. అట్లీస్ట్ అది కూడా చేయని వాళ్ళు చాలామందే ఉన్నారు. ఏదో చూసి దీనికి ఏదో పిచ్చ ఎక్కింది, ఏదో చేస్తుంది అనుకుంటారు. అది కూడా చేయకుండా ఇలాగే చూసి ఏదో పిచ్చవాగుడు వాగేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళని వదిలేద్దాం. నేనైతే రెడీ అయిపోయాను. అది కూడా మీకు చూపిద్దామని చూపించా. నేను షూట్ చేసుకోవడానికి ప్రాబ్లం అండి. నాకు షూట్ చేయడానికి ఇంకా పిల్లలైతే ఎవరు ఉండరు కదా.
అందుకే నేనే షూట్ చేసుకొని